గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు లోన్ 75,000 ఉంది సార్, వడ్డీతోని రుణమాఫీ ఎట్లా అనిపిస్తుంది? మొత్తం 75,000 ఒకేసారి రుణమాఫీ జరిగితే చాలా సంతోషదాయకంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు. మాటలతో ఎదపుచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మీలాంటి ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటారో అదేవిధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు. ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి అనే కార్యక్రమానికి మీరు సహకరించారు. ఇలాంటి కార్యక్రమం వల్ల భవిష్యత్తులో మాలాంటి యువ రైతులు వ్యవసాయం చేసుకోవడానికి చేయాలనే సంకల్పాన్ని మీరు కల్పించారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. ఒక పాప 10th సార్. బాగా చదివచ్చు. వ్యవసాయంలో కష్టం వచ్చిందని అప్పుడు చదివించారు. మా పేరు చదివిస్తాం సార్. పిల్లలు చదివించుకుంటేనే బాగా భవిష్యత్తు ఉంటారు. ఏ పార్టీ ఈసారి ఏమేస్తాం? ఒడ్లు వేసుకుంటాం సార్. మక్కలు వేసినాం సార్. పోయినసారి బుడ్డలు వేసింది, ఇప్పుడు మక్కలు వేస్తాం. ఇంత ఒడ్లు వేస్తాం. మంచిగా చేసుకో. అందుకే మీకు అందరికీ కష్టం తీరువాలి. అప్పుడు కానీ సమాజం కానీ సోనియా గాంధీ గారు చెప్పిన మాట మీద మీకు రుణమాఫీ చేస్తున్నాం. మీ దాని సార్ మాకు మంచిగా అనిపించింది. మంచిగా ఊర్లో అందరికీ చెప్పాలి. మరి కామాపురం చెప్తాం సార్. మంచిది. నల్గొండ ఎల్లుంటే ఢిల్లీ పోతున్నా. సోనియా గాంధీ గారికి ఏం చెప్పాలి మన తరఫున? ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం, అంటే ఏదైనా రైతుకు నిలబెట్టే నాయకులు లేదు సార్. మీరు మరో రాజశేఖర రెడ్డి రూపంలో మా ముందరకు వచ్చి ఒక రైతుకు ఒక భరోసా ఇచ్చి రైతే రైతు, ఎందుకంటే ఫస్ట్ రైతు గురించే మాట్లాడుతుంది సార్. తర్వాత ఏదైనా మా సార్, ఎందుకంటే రైతులు చూసిన రాజ్యంలో కలకాలం ఉంటుంది సార్. ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్. చాలా గర్వపడుతున్నాం సార్. మీ ప్రభుత్వంలో యువ రైతులు వ్యవసాయం చాలా గర్వపడుతున్నాం. మంచిగా బాగా చూసుకోండి సార్. కూడా బాగా చూసుకోండి. మిమ్మల్ని కూడా సార్ బాగా చూసుకుంటాడు సార్. సార్ మాట్లాడే నిత్య ఇది కూడా ఈ యొక్క నిజామాబాద్ జిల్లాకే ఇవాళ 225 కోట్లు 225 కోట్లు వేస్తుంది. ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామీ ఇస్తే అసలు ఆశనే వదులుతున్నారు సార్. ఎందుకు ఆశ హామీ ఇస్తున్నారనే భావనలో ఉన్నటువంటి రైతుకు మరో రాజశేఖరంలో ఏదైతే రాజశేఖరంలో రైతుకు లాభ చేసిందో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నా సార్. రాహుల్ గాంధీ కూడా మన ఢిల్లీ మా తరఫున కూడా రైతులకు ధన్యవాదాలు తెలియజేయండి సార్. శాసన మండలి చైర్మన్ గా పెద్దలు దుక్కా సురేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ మంత్రి కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రభాకర్ గారు, ప్రభుత్వం ప్రత్యేక సలహాదారు, ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ చేసినప్పుడు క్రియాశీలక
కూడా చెప్పి మన పట్టణంలో కూడా ప్రతి వార్డులో కూడా కార్యక్రమాలు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ధన్యవాదాలు. పక్షంలో వాళ్ళ సమస్యను తీసుకొని వాళ్ళది ఏముందో మనం ఒకసారి ఎంపీడీఓ గారిని కానీ సంబంధిత అగ్రికల్చర్ కానీ బ్యాంకుల్ని కానీ కనుక్కొని వాళ్ళకి మళ్ళీ చేపించే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణంలో ఏదైతే ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ దేశంలోనే చారిత్రకమైన హామీ రైతు రుణమాఫీ. గతంలో చేసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సమయంలో జరిగింది. అప్పుడు ₹1,00,000 వరకు ఏకకాలంలో చేయడం జరిగింది. అదే రకంగా ఈ టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చి 1,00,000ని 4 దఫాలుగా చేస్తే అది ఇంట్రెస్ట్గా సరిపోయింది. దాని తర్వాత రెండవసారి ప్రభుత్వం వచ్చినాక హామీ ఇచ్చినా కానీ నెరవేర్చలే. మేము ఎలక్షన్ సమయంలో వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ₹2,00,000 వరకు రుణమాఫీని ఏకకాలంలో చేస్తాం అని చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినట్టుగా దమ్మున్న నాయకులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ₹1,00,000 వరకు ఎవరైతే బ్యాంకులకు కట్టాల్సింది ఉందో అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలోకి 1 గంట 2 గంటల సమయంలో వేస్తున్నారు. సుమారుగా ఆర్మూర్ నియోజకవర్గంలో 5,736 మంది రైతులకి ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి. ఇట్లాంటి దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. అదే రకంగా 1,50,000 వరకు ఈ జూలై నెల చివరి వరకు, దాని తర్వాత 2,00,000 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా 15 ఆగస్టు వరకు వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన మీటింగ్లో సిద్ధులగుట్ట సాక్షిగా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 వరకు 2,00,000 రుణమాఫీ ఏదైతే హామీ ఇచ్చినామో దాన్ని నెరవేరుస్తామని చెప్పినట్టుగా ఈరోజు రైతులకందరికీ కూడా 1,00,000 వరకు రుణమాఫీ ఏకకాలంలో చేసిన పార్టీ. తప్పకుండా రైతుల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇందిరమ్మ ఇల్లులు కట్టించింది కాంగ్రెస్ పార్టీయే. రానున్న రోజుల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించేది కాంగ్రెస్ పార్టీయే. ఏవైతే హామీలు ఇచ్చినామో అన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడ ఏ గ్రామంలో ఎవరు సమస్యలలో ఉన్నా తప్పకుండా ఆ సమస్యల్ని తీర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లనే కొంతమంది నాయకులు కూడా, రైతులు కూడా వారికి ఏదైతే రైతుకు సంబంధించిన రుణమాఫీ జరిగిందో ఆ రుణమాఫీని కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్కి మేము ఇస్తామని చెప్పి కూడా కొంతమంది రైతులు నాకు చెప్పడం జరిగింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని రైతులను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి మేము ఆ యొక్క చెక్కులను ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.